శ్రీకూర్మ క్షేత్ర విశిష్టతను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. శ్రీకూర్మం క్షేత్రం శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉంది. ఈ ఆలయం 2వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలామంది నమ్ముతారు. నిజానికి ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో ఇప్పటికీ తెలియదు. ఈ ఆలయాన్ని గంగవంశీయులు, పల్లవ చోళ వంశీయులు అభివృద్ధి చేశారు. 7వ శతాబ్దం నుండి ఈ ఆలయం ప్రాముఖ్యతలోకి వచ్చింది. శ్రీకూర్మ క్షేత్రంకు వంశధార నది తీరంలో శ్రీకూర్మ శైలం అనే పర్వతం ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాట స్వరూపమని నమ్ముతారు. ఈ శ్రీకూర్మ క్షేత్రం పంచలింగారాధ్య క్షేత్రము అని కూడా పిలుస్తారు. అంటే 5 శివులు క్షేత్రపాలకులుగా ఉంటారు. శ్రీకూర్మ క్షేత్రం ముఖద్వారమున భైరవుడు, ఆలయ ప్రకారమున అష్టదిక్పాలకులు క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తారు. ఈ ఆలయానికి వెనుక భాగాన శ్వేత పుష్కరిణి అనే కొలను కూడా ఉంది. ఈ ఆలయంలో ప్రతి శిల్పము ఒక అపురూప కళాఖండంగా చెప్పవచ్చు. ఎంతోమంది రాజులు వేసిన శిలాశాసనాలు ఇప్పటికీ శిథిలం అవ్వకుండా ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఈ గుడిలో పూజలు అందుకుంటారు. విష్ణువు ప్రాముఖ్య దశావతారాల్లో ఇది 2వ అవతారం. ఈ ఆలయ మండపంలోని 108 రాతి స్తంభాలు అన్ని ఏకశిలలో రూపొందించుకున్నవే. ఈ రాతి స్తంభాలు ఒకదానితో ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటి శిల్పకళలతో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రతి ఆలయంలోని గర్భగుడి ఎదురుగా మూలవిరాట్ విగ్రహం ఉంటే, ఈ ఆలయంలో మాత్రం గర్భగుడిలో ఎడం వైపున శ్రీ కూర్మనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకి దర్శనమిస్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళితే అడుగు ఎత్తు, 5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కొలతలతో గల రాతి పీఠంపై కూర్మనాథ స్వామి దర్శనమిస్తారు. 2.5 అడుగుల పొడవు, అడుగు ఎత్తుతో మొదటి తల, మధ్యలో శరీరం, శివల్లగా పశ్చిమ విభునంగా తోకతో 3 భాగాలుగా శ్రీ కూర్మనాథ స్వామి మనకి కనిపిస్తారు. ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వర లింగ ప్రతిష్ఠకు వచ్చిన బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతన్ని అడ్డగించాడు. దాంతో అతడికి భైరవునిపై ఆగ్రహంతో అతన్ని తిప్పి విసిరేశాడు. ఇది తెలిసిన కూర్మనాథ స్వామి బలరాముడికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. అయినప్పటికీ తనకి జరిగిన అవమానంతో ఆగ్రహాన్ని చల్లారకపోయిన బలరాముడు కూర్మావతారంలో ఆలయంలో భూమిపై మరెక్కడా ఉండకూడదని శపించాడు. అందువల్ల ప్రపంచంలో ఇది ఏకైక కూర్మనాథ స్వామి ఆలయంగా విరాజిల్లుతుంది. కానీ ప్రపంచం మొత్తంలో 5 కూర్మనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. కానీ స్వయంభు వెలిసింది మాత్రం ఈ కూర్మనాథ స్వామి ఆలయం. అది కూడా శ్రీకాకుళంలోనే ఉంది. వారణాసికి వెళ్ళే సొరంగ మార్గం కూడా ఈ ఆలయంలో ఉంది. కానీ ఇప్పుడది మూసివేయబడినది. వారణాసి మరియు పూరీల వలె అంతిమ కర్మలను ఈ ఆలయంలో జరుపుకుంటారు. అదే ఈ గుడి యొక్క విశిష్టత.